జ్యోతిష్ శాస్త్రం ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే, కానీ అది ఎవడు అడగడండి. కాదు మార్కండాయ యోగం అనేది ఉంటదంట కదా గురుగారు. అది ఈ కలియుగంలో మనకు కనిపిస్తుంది. అంతేనా? కలియుగంలో అంటే కనిపించదు. ఏంటి గురుగారు అసలు అది? ఆ యోగం అంటే అది ఆ యోగమే కథ వేరు. మీరు చూసారా సినిమా? అంటే అదేలేండి. కథ తెలుసు కదా, మార్కండేయ పురాణం మనకు కనబడుతుంది కదా. ఓకే, ఓకే. అంటే ఆయుష్ అనేది ఆయన ఇంకా లేదు, అంటే ఆయుష్ పోవడం అంటూ ఉండదు ఇంకా, ఓకే. దీర్ఘాయుష్ మాట అది. అచ్చా. సో ఆయన మరణం అంటూ లేని పరిస్థితి అని ఓహో, చెప్తామన్నమాట. ఓకే. సో అది ఇక్కడ కలియుగంలో మనకు కనిపించదు. కనబడదు. కలియుగంలో ఎంత మెడికల్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఆయుష్ పెంచగలుగుతారు, కానీ మరి మరణాన్ని ఆపలేరండి. ఈ ఓకే. శరీరానికి మరణం అనే తత్వం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నదే. సో ఓకే. దీనికి ఎండ్ ఈజ్ లైఫ్ ఎండింగ్ అనమాట. ఓకే. అంచేత మనం జననం నుండి మరణం మధ్య మనం చేసే గమనం అంతా ఏంటేంటి చేస్తున్నాం, ఎలా జీవితం వెళ్తుంది, ఎలా మోక్షం పొందుతాము, ఎలా సాధనలు చేస్తాం, ఎలా భగవతత్వం తెలుసుకుంటాం, ఎటువంటి కర్మలు చేసి బతుకుతాము, ఎటువంటి సంతానం మనకు కలుగుతుంది, ఎలాగ నువ్వు జీవన విధానం గడుపుతావు, ఇవన్నీ చేసే ఈ ప్రకృతికి నువ్వు ఎటువంటి సహకరిస్తున్నావు. ప్రకృతిలో నువ్వు పుట్టావు కాబట్టి రైట్. ప్రకృతికి నువ్వేంటి ఇవ్వగలుగుతున్నావు, భగవంతుడు నువ్వేం ఇవ్వగలుగుతావు ఈ శరీరంతో, ఇవన్నీ మనకు జ్యోతిశాస్త్రం చెప్తుందండి. ఓకే, ఓకే. శాస్త్రం చెప్పేది ఇవన్నీ నువ్వు, అంతే తప్ప అది ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది మరణ శాస్త్రం చెప్పడం అనేది జ్యోతిశాస్త్రం కాదు. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించి నువ్వు గమనం ప్రకారం వెళ్తుంటే బాగుంటుంది చెప్తాం. ఇప్పుడు మనకు తెలిసి చేసేవి తెలియచేవి ఎన్నో ఉంటాయి కదండి. కర్మ సిద్ధాంత ప్రకారం జన్మతో వచ్చే కర్మలు దోషాలు, కర్మతో వచ్చే దోషాలు, ఇవన్నీ అన్నింటినీ మనం దాటుకుంటూ జాగ్రత్త జీవన విధానం గడపడమే జ్యోతిశాస్త్రం. ఓకే. మనం ఏం చేస్తామంటే గైడ్లైన్స్ ఇస్తామంట, పలానా టైంకి నీకు బాగోలేదు నాయన, ఇక్కడ మనం కార్లో వెళ్ళేటప్పుడు మన జీపీఎస్ చెప్తుంది కదండి, ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉంది, జాగ్రత్త పడి చెప్తుంది కదా. అలా చెప్తే జాగ్రత్త పడి మన దాని మార్గంగా జీపీఎస్ వెళ్తుంటాం కదా. మరి జీపీఎస్ మనం నమ్మినప్పుడు దానికంటే 1000 రెట్లు గొప్పది జ్యోతిశాస్త్రం. నిజంగా చెప్పాలి, జీపీఎస్ అంటే మన వాళ్ళకి అనుకున్నారు. ఈ శాస్త్రం ఎప్పుడో మనకు బయటపడే విషయం కదా. 4 వేదాలు అంటే కానీ 5వ జ్యోతిష్ శాస్త్రమని అంటామండి మనం. అది సంగతి ఇక్కడ. అంటే జ్యోతిష్యం అనే పదంలో జ్యోతి ఉంది, వెలుగునిచ్చేదని ఉంది. కాబట్టి శాస్త్రం ఏంటంటే 4 వేదాలు చదువుకున్నప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. శాస్త్రం చదవాలి. పంచమ వేదం కింద మనం ఇది మాట్లాడుతుంటాము. సరేలేండి, ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న వాతావరణంలో దాన్ని ఎవరు పెద్దగా మళ్ళీ మనం ఛానల్స్ లో రకరకాలుగా ఎంత మాట్లాడినా ఎంత ఏం తిట్టినా సరే పొద్దున్న లేస్తే ముహూర్తం చూడకుండా ఎవరు పని చేయరు, ముహూర్తం చూడకుండా పెళ్లి చేయరు, అంతే, ముహూర్తం చూడకుండా చావు కూడా చేయరు. అది మనం జ్యోతిష్యాన్ని ఎంత తిట్టుకున్నా అది మనకి లేదండి, అది ఏది చేయరు. కానీ ఏంటంటే కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. మేము నమ్మం అంటారు, నమ్మని లోపల అంటున్నారు. నాతో చాలా మంది వితండవాదం చేసిన వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి నాతో చెప్పించుకుని చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఇట్లా నమ్మకం లేని వాళ్ళు 5-6 జ్యోతిష్తో కూడా చెప్పించుకుంటారు. మళ్ళీ నమ్మకం లేదంటారు, కానీ వాళ్ళ క్లారిఫికేషన్ కోసం చేస్తుంటారు. మాంసాహారం తింటే జ్యోతిష ఫలితాలు సరిగ్గా రావని ఒక టాక్ నడుస్తుంది, అట్లాంటిది ఉంటుందా గురుగారు? అంటే ఆహార నియమాలు ఉంటాయండి. నేను దగ్గర చెప్పాను, మీ ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాము. ఓకే. అదేంటంటే నేను గురు పరంపరలో ఉన్నామండి, గురుతత్వంలో ఉన్నా. అంటే పరమ గురువు పరమేశ్వర గురు, మా గురుగారి పేరు తలుచుకుని ఈ రోజు కార్యక్రమాలు పెట్టాం. మొదటి రోజు కార్యక్రమం కదా అని చెప్పి ఈ గురు పరంపరలో ఉన్నప్పుడు అంటే శ్రీ విద్య అంటాం. శ్రీ విద్యలో గురువు గణపతి బాల మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటారండి. అందులో కొంత సాధన చేసినట్టు పంచదశ వరకు వెళ్తారు. అలాగా అందులో మంత్ర సాధనలో ఒక యోగానికి వెళ్తారు. శ్రీ విద్యలో అంటే మోక్షంతో, అంటే భోగంతో కూడా మోక్షం వస్తుందంటారు. ఇది ఒక విధానం ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ వాక్శుద్ధి పెరగడం అంటే దీనికి ఏదో మంత్రాన్ని సాధన ఉండాలి మనకు వెనకాతల. ఈ వాక్శుద్ధి ఉంటేనే కానీ శాస్త్రం ఫలించదు. ఏది జ్యోతిష్ శాస్త్రాన్ని చదవాలి అంటే రాయడం వేరు, చదవడం వేరండి. చదివి దాన్ని అనలైజ్ చేసి చెప్పాలి అంటే ఎంతో కొంత వాక్శుద్ధి ఉండాలి. ఈ వాక్శుద్ధి ఉండాలి అంటే సాధన చేయాలి. ఏదో మంత్ర సాధన చేయాలంటే ముందు సాత్వికంగా ఉండాలి. అంటే అన్నిటి కూడా కనెక్ట్ అయి ఉన్నాయండి. నేనేమో ఒక పక్క తినేస్తాను, ఇంకో పక్క నేను చెప్పేస్తానంటే చెప్పే వాళ్ళకి వాళ్ళకి మన సంబంధం ఏంటి? ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్ళాడు పేషెంట్, వాడిని స్నానం చేసి బొట్టుకొని కూర్చోమని చెప్తారా? చెప్పరు కదా. వాడిని ఏమంటారు, లాగానే టాబ్లెట్ వేసుకోరా అంటారు. పళ్ళు తోముకోవడం లేదు అడగడు కూడా, స్నానం చేసే అడగడు. మళ్ళీ వస్తాడు టిఫిన్ నోట్లో పెడతాడు, వాడు ఏదో ఇడ్లీ ఏదో పెట్టేసిన తర్వాత ఇంకో టాబ్లెట్ వేసేసుకో అంటాడు ఇన్ పేషెంట్కి. అంతే తప్ప వాడు స్నానం చేస్తాడా, మడి కట్టుకున్నాడా, వీభూతి రాసుకున్నాడా అడగడ డాక్టర్. వాడికి ఏదో రకం ఓపెన్ శరీరం సెట్ అవ్వాలి. తినే వాళ్ళకి చెప్పేవాడు ఎవరైతే వాక్శుద్ధి చెప్పాలనుకున్నప్పుడు చెప్పేవాళ్ళు నేను అది తినేస్తాను ఇది తినేస్తాను అయినా నేను చెప్పేస్తాను అని మూర్ఖంగా వ్యవహరిస్తే మాత్రం ఆ శాస్త్రాన్ని వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతుంటే లెక్క. దానికి తగ్గ ఏమంటారు మీరు
ఏదో అంటారు కదా, అంతగా ఫలితం కూడా వాళ్ళు వాళ్ళు ముందు కాలంలో అనుభవించాల్సి వస్తున్నారు అలా మాట్లాడితే మాత్రం. ఓకే ఓకే. అది సంగతి అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏ అవునండి అవునండి సో ఎక్కడ చూసినా ఏ జ్యోతిష్యాలు ఫుల్ పాపులర్ అయిపోతున్నాయి. అవును. ఇట్లా కంప్యూటర్ కొట్టుకు చిన్న పిల్లలు కూడా వాళ్ళ జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు, దాన్ని అడుగుతున్నారు, జెమినీని కానీ వాళ్ళని అడిగి జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు. సో మరి ఇంత ఏఐ వచ్చిన కాలంలో ఇంకా మీ మాట ప్రామాణికమైన ఎట్లా మిమ్మల్ని ఆ జ్యోతిష్యాన్ని మిమ్మల్ని నమ్మాలా, ఏఐని నమ్మాలా? చాలా బాగా చెప్పారండి బాబు. ఏమండి, ఏది ఎంత ఎదిగినా సరే మనిషి ఏం చేస్తాడు, భోజనం చేసేది 5 వేలు నోట్లు పెట్టుకుని తింటాడు కదండి. ఒప్పుకుంటా, శరీరానికి అదే కావాలి. అంతే కదా. అలా ఎన్ని శాస్త్రాలు, ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఆ టెక్నాలజీలో ఫీడ్ చేసే నాలాంటి వాడు ఎవడు ఫీడ్ చేసిందే కదా. అవును. అది సెపరేట్గా ఏం వచ్చిందేం కాదు. అవును. మళ్ళాంటి వాడే ఎవరు, మళ్ళాంటి వాడు 10 మంది అస్ట్రాలజర్స్ యొక్క అనాలిసిస్ అంతా కలిపి ఫీడ్ చేస్తే అది సమాధానం చెప్తుంది. అవును. అంచేత మనం దాని గురించి ఎంతవరకు తీసుకోవాలి అంటే ప్రామాణికంగా ఓకే, అది ఎంతవరకు చెప్తుంది వినడం, ఒక 2-3 సార్లు ఓకే ఫైన్ అనుకోవడము. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అఫ్కోర్స్ ఈ యొక్క డాటా అనేది కొంతవరకు ఒక 20-25% వరకు మనకు ఆల్రెడీ కంప్యూటర్లో ఏ విధంగా జాతకాలు వచ్చేస్తున్నాయో, డే టు టైం ప్లేస్ కొడితే వస్తాం కదా, అలాగా మనకు అందులో డే టు టైం ప్లేస్ చెప్తే ఏఐలో చెప్తే డెఫినెట్గా ఈ దశ జరుగుతుంది, ఆ దశ జరుగుతుంది క్లియర్గా చెప్తున్నాండి. నేను ట్రై చేసి చూశాను ఒకసారి, నేను ట్రై చేసి చూసాను, నాకు చెప్పి చూశాను. కానీ దశలో అక్కడ దగ్గర మాత్రం రాంగ్ చెప్తుంటే నేను మళ్ళీ క్వశ్చన్ వేసాను, నా జాతకం ఇది, నా దశ ఇది, నువ్వు రాంగ్ చెప్తున్నావు అంటే ఐఎమ్ సారీ అని చెప్పింది. మళ్ళీ కరెక్షన్ చేసిన ఎస్ యువర్ కరెక్ట్ అని చెప్పింది. అయితే ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పు అని అడిగాను, చూద్దాం ఏం చెప్తున్నా తెలియాలి కదా. అడిగితే ఇమీడియట్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ ది ప్రిడిక్షన్స్ అవి చెప్పడం మొదలు పెట్టండి. ఒక 60-70% వరకు ఫ్యాక్ట్స్ కనబడ్డాను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఎక్స్పర్ట్స్ అస్ట్రాలజర్స్ని ఒక 10 మందినో 50 మందినో తీసుకుంటారండి. ఒకే పాయింట్ మీద ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది ఫీడ్ చేసుకుని ఫైనల్గా రిజల్ట్ తీస్తున్నారు అనమాట. ఎప్పుడైతే అలా తీస్తున్నారన్నమాట, ఇప్పుడు అందులో డెఫినెట్గా మనకు ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. అయితే 100 పాళ్ళు మనకు అన్నీ కరెక్ట్గా చెప్తున్నా మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా ఒక 60% మనం జరిగిన సంఘటనలు చెప్తుంది, అలా జరగబోయే సంఘటనలు చెప్తుంది, మనం హ్యాపీ చేస్తుంది. అయితే మిషన్ అయితే నమ్మలేం కదా, కష్టం. మిషన్ ఎప్పుడైనా చేయొచ్చు, తప్పు చెప్పొచ్చు. బట్ వాళ్ళు మాత్రం మంచి ప్రయోగమే చేశారు, నన్ను అడిగితే మంచి ప్రయోగం చేశారు అది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా అని జ్యోతిష్యులు కనుమరుగవుతారని అబద్ధం. అది జరగదు, ఎప్పటికీ జరగదు. ఇప్పటికీ కార్యక్రమం ఎలా ఉంటాయంటే మనిషే చేయాలి, కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ మనిషే చేయాలి, లేదు. ఒకటి గురుగారు, మనం సంకల్పం చెప్తాం కదా, పూజ చేసినా ఏం చేసినా దానిలో అంతరిక్షం చిరునామా చెప్తాం, ఎందుకు అట్లా? అంటే మీ ఉద్దేశం అంటే అంతరిక్షం అంటే గోత్రనామాలతో పాటు ఇంటి పేరు అన్ని చెప్తాం కదా మొత్తం. ఉదయం లాగానే భరతఖండే చెప్తుంటాం కదా, చాంద్రమాణేన అనుకుంటే విశ్వావస నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువే, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఇది ఏంటంటే దీనికి మీకు సింపుల్గా చెప్తాను, అంటే నేను ఈ సబ్జెక్ట్ చెప్పకూడదు, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే నేనేమిటి, నేను ఎక్కడున్నాను, భరతఖండంలో ఉన్నాను, అందులో ఏ భాగాల్లో ఉన్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ విధిలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వంశంలో ఉన్నాను, అటువంటి నేను నీకు సంకల్పం చేసి ఈరోజు పూజ చేస్తున్నాను అని ఒక నా గురించి నేను చెప్పుకోవడం ప్రతిరోజు మన లావగానే ఆ భగవంతుడికి చెప్పుకోవడం అన్నది అని అనుకుంటే చాలా బాగుంటుంది. అందుకంటే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అంటే ఏంటంటే ఇది యూఆర్ గివింగ్ యువర్ బయోడేటా. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కంప్యూటర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళినప్పుడు మీరు వేలుముద్రలు ఇస్తున్నా గుర్తుందా? అవును, పెడితే గానీ ఓపెన్ అవ్వదు. అంటే వేలుముద్రలో మీ జాతకం మొత్తం ఉంటుంది, అంతే నొక్కగానే మొత్తం మీ యొక్క 10-15 సంవత్సరాలు మీరు చేసినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, ఇవన్నీ మొత్తాన్ని వచ్చేస్తాయి. ఈయన పలానా కరెక్ట్ అని చెప్తుంది కదా. ఈ వేలుముద్ర ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం వేలుముద్రతోనే అన్నీ తీసుకునేవాళ్ళం.